కెన్ ఆల్ సెటిల్ డౌన్, లెట్స్ ఆల్ ప్రే అండ్ స్టార్ట్ దిస్ సర్వీస్ అండి. దయచేసి అందరు కూర్చున్నట్లయితే మనం ప్రార్థన చేసుకొని ఆరాధన ఆరంభించుకుందాం. అందరు లేచి నిలబట్లయితే మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధిద్దామండి. దేవుడు ఆయన స్తుతించడానికి మనకి ఇచ్చిన మరి యొక్క అవకాశం బట్టి ప్రార్థన చెల్లిస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తుతి 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 స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగండ, సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న వాడవు, మారని వాడవు, మాట తప్పని వాడవు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో మేము ఇక్కడ కూడి నేను స్తుతించి నేను ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. నేను స్తుతించినగా తండ్రి మా పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నేను స్తుతించడానికి మాకు సహాయం చేసి నీ కృప చూపమని వేడుకుంటున్నాం. మా స్తుతుల మీద నీవు ఆసీనుడవు కమ్మని మేము వేడుకుంటున్నామయ్యా. నేను మిమ్మల్ని స్తుతించుండగా సహాయం చేయండి. మీ వాక్యం వినడానికి ఇక్కడ కూడించుండగా తండ్రి మీ దాసుల ద్వారా మాతో మాట్లాడమని తండ్రి మమ్మల్ని సరిచేసి నడిపించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. I request the choir team to please come forward and lead us into worship. అందరం కలిసి ఉత్సాహగానం చేస్తాము అనే పాట పాడి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. అందరం చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి ఆరాధిద్దాం.
నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఎల్రోయి నన్నిల చూచువాడా ఎల్రోయి నన్నిల చూచువాడా నన్నిల చూచువాడా ఎల్రోయి నన్నిల చూచువాడా ఎల్రోయి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకే చివరిసారిగా శుభవేళ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా
హల్లెలూయా. మరి కొద్దిసేపు ఆయన సన్నిధిలో ఆయన స్తుతించి ఆరాధిద్దామండి. కొద్దిసేపు మనం చేతులెత్తి మనం స్వరం ఎత్తి దేవుని వైపు చూస్తూ ఆయన స్తుతించి ఆరాధిద్దాం. Let's all lift our hands, let's all lift our voices and praise and worship God. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. ఎక్కడ 2-3 కూడి ఉంటారు వాళ్ళ మధ్యలో నేను ఉంటాను అని చెప్పిన దేవుడు. అబద్ధం ఆడజాలని దేవుడు. ఆయన మన మధ్యలో ఉన్నాడండి. మనం ఆయన స్తుతించి ఆరాధిద్దాం. This is not the time for us to be silent. The word says he is seated on our praises. ఆయన మన స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు. ఆయన స్తుతించి ఆరాధిద్దామండి. నిజంగా సత్యంగా శక్తివంతమైన దేవుడు కనుక ఆయన స్తుతించి ఆరాధిద్దాం. ఆరాధనకు ఆయన మాత్రమే యోగ్యుడు. స్తుతి సింహాసనాసీనుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించువాడు. యుగ యుగములు జీవించే దేవుడు మనం స్తుతించి ఆరాధిస్తున్నాం. మనతో మాట్లాడేవాడు, మనం నడిపించేవాడు, సజీవుడైన దేవుడు మనం స్తుతిస్తున్నాం. మన చేతులతో మనం స్తుతించి ఆరాధిద్దాం. ఆయన మనకి ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి ఆయన స్తుతించి ఆరాధిద్దాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నేను వర్ణించుట, నేను స్తుతించడం మా వల్ల కాదు నాయన. విరిగిన హృదయంతో తండ్రి నీ సన్నిధికి వచ్చి తండ్రి నేను స్తుతించి ఆరాధించుండగా తండ్రి కేవలం యథార్థమైన హృదయంతో మాత్రమే మేము స్తుతించగలమయ్యా. మా స్తుతిని వాసిండు మనం వేడుకొంచున్నాం. మా స్తుతిని స్వీకరించి మనం వేడుకొంచున్నామయ్యా. అందరం కలిసి కలములతో ఆయన మన పాట పాడి స్తుతించి ఆరాధిద్దాం. అందరం కలిసి ఆరాధించును. ఆరాధింతును 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 ఆరాధింతును. మరొకసారి ఆరాధన. ఆరాధింతును. అందరం బిగ్గరగా చెప్తామా? ఆరాధింతును ఆరాధింతును ఆరాధింతును. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ? కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ? ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ? కలములతో కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా,
అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలవా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. మరొకసారి దేవా నా ప్రాణము, దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. మరొకసారి ఆరాధన. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. చివరిసారి అందరం కలిసి రారాజువు నీవే,
నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను. అవును తండ్రి నాయన, నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నీ మహాత్యమును, నీ ప్రభావమును, ఆకాశ విశాలము తెలియజేయుచున్నాయ్యా. నీ గొప్ప శక్తిని, నీ మహిమను భూమి ప్రచురించున్నదయ్యా. ఇంత గొప్ప దేవుని మేము స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యం వినడానికి ఇక్కడ సిద్ధపడి ఉంచిన తండ్రి, మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. This time I request Pastor Dan to come forward and share the word of God. Good evening, everyone. It is good to see you today. If you will, turn in your Bibles to the Old Testament book, History, 1 Kings, chapter 19. 1 Kings 19. And hopefully we will have some slides sometime soon. All right. I do appreciate you having me come and speak God's word once again to you. It is a great honor and joy. These may still be on. If this is on, that may help. Okay. Let us open up with a word of prayer. Heavenly Father, thank you for this time. You always give us yourself, always, O Lord. I'm grateful, Lord, you have seen us through this week, this day. I'm grateful, God, we can gather together in your name. Holy Spirit, come tonight, descend upon all of us as we open up your word. Speak to us, Lord. May we be good students. Give us your insights. Give us transformation, oh God, for our lives. We pray these things in Jesus' name. Amen. We can just start without the slides. Whenever you get them ready, we'll just go with them. Sometimes it is easy to become worn out, isn't it? We were looking at the exhaustion. What to do when you are exhausted. This is a picture of Greg LeMond. He is a professional U.S. bike racer. He is the one and only U.S. bicycle racer who has still won the Tour de France legally. His 3 times victory have not been stripped from him. And as you see, he has had a long day in the office. He looks tired. We all get tired, I think. Perhaps we have become so busy doing things for our bosses, for our family, at school, even for our church, that we can forget to care for ourselves. Or perhaps we just get caught up in the busyness of life and suddenly it catches up to us. It also could be just that the simple, mundane repetitiveness of life, the burden of carrying our daily load over and over again, begins to take a toll. And before we realize it, we are empty. We are cranky. One morning we wake up and realize, I am just tired down to the bone, spiritually, emotionally, physically. Now, getting worn out, it happens to everybody regularly. No matter how resilient we are, no matter how well we eat and how much exercise we get, no matter how much time we spend reading the Bible, prayer, and good fellowship, we become fatigued. Steel bridges and buildings also suffer fatigue. In a 2021 report, the American Society of Civil Engineers estimated that in the United States, 46,000 bridges, 7.5% of all of our bridges, are structurally deficient. In other words, even that magnificent metal of modernity, steel, gets tired out and worn. My friends, this evening you may find yourself to be tired. This time of year, busy, school reports, work, all these things may just have you busy to frazzle. Now, sometimes I feel that way too.
But then I get tired. In the course of my life, I have found that when I am tired for any reason, it is a sign I need to go to God. So we were going to see from the Old Testament what God does to the prophet Elijah. And we will let him love up on us as he did this prophet of God. If you would, let's go to the next slide. There we go. We're going to look at Elijah, the exhausted prophet. This is actually from 1 Kings 17 and 18, and then also 19. This is the story before the story. In this chapter 17 and 18, we see this great Old Testament prophet Elijah. He appears out of nowhere onto the scene. He is in the Bible for just a few chapters, and yet he leaves an indelible mark upon the Old Testament, the New Testament, and all of history. He confronts the evil Israel's king Ahab. And Elijah's very name is a confrontation. Elijah's name means, my God is Yahweh. Ahab, yours is Baal. And he gives the challenge there to King Ahab. There will not be rain for 3 years. At that point, he runs and goes to the eastern deserts, and he lives by a small stream where he is fed by wild ravens that bring him food. That'll be the next slide. After a while, at this stream, the water dries up, and God sends Elijah to a place called Zarephath, which is the center of Sidon. God sending him there in itself is a radical move, because the Sidonians are the enemies of God. The Sidonians conduct these horrible child sacrifices in the worship of Baal, the so-called god of rain and fertility. While Elijah is there, he goes and lives with this widow and her son. She's a pagan woman. He makes friends with this woman. He even raises this woman's son back to life when the boy dies of an illness. Now, in the fullness of time, God tells Elijah, go back and confront Ahab again. You may be familiar with the story in 1 Kings 18. Next slide. Elijah challenges the prophets of Baal to a contest. The God that shows up is truly the God. So the prophets of Baal agree. They set up 2 separate altars, stones, put wood upon them, and then slaughter a cow upon each one. And for hours and hours, the prophets of Baal dance around, begging their non-God to appear. Nothing happens. And then Elijah gets up. He douses his sacrifice with water, buckets and buckets of water. It cannot catch on fire. And then he prays a short prayer to the God of heaven. And then fire comes down, consuming the sacrifice. And all of Israel says, the Lord, He is God. The Lord, He is God. And then, as if that was not enough for one day, Elijah single-handedly kills all of the prophets of Baal, 450 men. But he is just getting started. After dispatching those 450 prophets of Baal, Elijah transitions from a physical battle to a spiritual battle. Next slide. He gets down on his face and he begins to pray fervently. Intense, face down on the ground prayers. He prays for rain, and for the first time in over 3 years, rain comes. It is a flood. The drought is over. Our busy prophet is not yet over for this day, because as the rain clouds form and begin to pour down, Elijah runs on foot approximately 20 miles ahead of King Ahab's chariot. He had a big day. That was a really big day. Now, after so many huge victories for God in so short of a time, you might imagine that Elijah would take a victory lap, hold a parade. He would feel on top of the world. Now, for us, it can be just exhausting as well as exciting just to read about Elijah's story. Now, at this point, in actuality, the bottom falls out on Elijah. The next we see him in chapter 19, he is cowering and hiding. He is in absolute fear of Queen Jezebel, King Ahab's diabolical wife. She has put a bounty on the head of
Elijah. Just hours before, he was confronting the prophets of Baal, and now he is running from a word that he has a bounty on his head. He's exhausted and totally empty. I think it's important for us to realize, even when we are filled with the Holy Spirit of God, to overflowing, when God is working in and through us in mighty and wonderful ways, we are still human. And we get tired. We all have limits. And when God does work mightily through us, our bodies feel the load and we get exhausted. Have you ever felt that way? Tired. Worn out. Do you ever feel that way after an intense time, spiritual time, serving God? Or at work, or with family, or school? Sometimes perhaps building up to a trip when you go back to India, spending time there and then coming back. It could, returning to work and school, it can just feel overwhelming. Also, what do you do when you come down from a mountaintop experience? When you're at the top of the mountain, there's only one way to go. Down. What do you do when you are exhausted and flat out tired? Let's take a look at what Elijah did. He will take us to school. And I think in doing so, he will take us into God's manifest presence himself. We begin at the end of this prophet's big day in 1 Kings 19. It says this, verses 1 through 8. Ahab told Jezebel all that Elijah had done and how he had killed the prophets with the sword. Then Jezebel sent a messenger to Elijah, saying, "So may the gods do to me and more also, if I do not make your life as the life of one of them by this time tomorrow." Then he was afraid, and he rose and ran for his life and came to Beersheba, which belongs to Judah, and left his servant there. Verse 4. But he himself went a day's journey into the wilderness and came and sat down under a broom tree. And he asked that he might die, saying, "It is enough. Now, O Lord, take away my life, for I am no better than my fathers." And he lay down and slept under the broom tree. And behold, an angel touched him and said to him, "Arise and eat." And he looked, and behold, there was at his head a cake baked on hot stones and a jar of water. And he ate, and he drank, and he lay down again. And the angel of the Lord came again a second time and touched him and said, "Eat, arise and eat, for the journey is too great for you." And he arose and ate and drank. He went in the strength of that food 40 days and 40 nights to Horeb, the Mount of God. Next slide, please. When we are tired, we can make some really bad decisions, can't we? It's pretty easy to make some bad decisions. My boss at the Homeless Recovery Center, Reverend Robert Sweeney, he teaches us to recognize the HALT, the HALT warning signs. If we are hungry, angry, lonely, or tired, we are very prone to make bad decisions, to revert to bad habits, and do something we should not do. And especially if we have two or more present in our life at one time. So, God does not want us to go to our own chest of faulty emotional, spiritual tools when we are exhausted. He wants us to go to the true source of refreshment, to himself. And in the course of my life, when I have become exhausted, I've learned that I need to go to God. And we see that Elijah does exactly that. So we see in those first 8 verses what Elijah did, some steps he did to help him out. In verses 1 through 8, he removed himself from the stressful situation. He got away from it all. He leaves, away from the scenes of his victories, away from the threats of Queen Jezebel. If you will, next slide. And he goes all the way from up there, from Jezreel at the top of the map, all the way down to Mount Sinai, to Mount Horeb. This is the same mountain where Moses received the 10 Commandments. He then prays to God. He pours out his heart to the Lord. He gives God a totally raw, unfiltered prayers. And in effect, God, without Elijah perhaps knowing it, took all those halt circumstances and removed them from Elijah. The prophet slept. He ate and then ate again.
He took himself far, far away. He got alone with God and communed with God, and he prayed all the while these raw prayers with God. Let's look at what happens next in verses 9 through 14, the next slide. He says, Then he came on Mount Horeb to a cave and lodged in it. And behold, the word of the Lord came to him and said to him, What are you doing here, Elijah? He said, I have been very jealous for the Lord, the God of hosts. For the people of Israel have forsaken your covenant, thrown down your altars, and killed your prophets with the sword, and even I am the only one left, and they're seeking my life to take it away. And God said, Go out and stand on the mount before the Lord. And behold, the Lord passed by, and a great and strong wind tore the mountain and broke it in pieces. But the Lord was not in the wind. And after the wind, an earthquake, but the Lord was not in the earthquake. And after the earthquake, a fire, but the Lord was not in the fire. And after the fire, the sound of a low whisper. And when Elijah heard it, he wrapped his face in his cloak, and he went out and stood at the entrance of the cave. And behold, there came a voice to him and said, What are you doing here, Elijah? And he said, I have been very jealous for the Lord, the God of hosts. For the people of Israel have forsaken your covenant, thrown down your altars, killed your prophets with the sword, and I, even I, only am left, and they seek my life to take it away. God shows up. God speaks to Elijah, revealing himself to this prophet in majestic, magnificent, intimate, powerful ways. I think this is perhaps the best single point of action that we can take when we are exhausted is to pray. Verses 9 through 18, really, the whole thing is an extended prayer. Elijah is talking with God, and God is talking with Elijah. And that's what prayer is. The more honest we can be, the better it is. When we are tired and at the end of our rope, let us come into God's presence. Invite Him into your presence and talk frankly with Him. And then listen to what He has to say. It is always a two-way conversation. But remember, like we see here, God gets the final word. In verse 9, God inquires of Elijah, what you doing? What are you doing here? Now, God was not asking Elijah because God did not know. Of course God knew. The question was for Elijah's benefit. And God will ask us that same question for our benefit. You get calm, you get quiet, you get away. God will begin to ask you, what are you doing? Now, Elijah's answer in verse 10, I can only read this as it is a self-centered, self-focused answer. It is all about him. He has come to the end of himself, his rope. He is in a halt mindset. And his answer shows that at this moment, the prophet is just worn out. He is in survival mode, pure and simple. And all he can do is complain. He began by saying, I've been jealous for the Lord. The people of Israel have forsaken you. They've killed your prophets. I am alone, the only one left out of all the people of Israel. Only I serve you, O God. Now, when you're tired, exhausted, when you cry out to God, His first response to you may be the question, what are you doing? He wants you to understand your perspective, not to understand your situation. He wants you to realize your perspective is really maybe not the accurate situation. You're feeling some things, that's great, get them out. But that is by no means the whole story or the right story. He wants us to get to a point in talking with Him that we understand He has a perspective, and His perspective is reality because He is the source of reality. As you continue to talk with God, you begin to realize, I'm not quite right in what I was saying. Perhaps I'm not right at all
in what I was saying. When you realize that, you begin to see that you need God to sort things out. You need God to bring clarity and new vigor and insight. For Elijah and for us, God has a way of helping us focus. Remember the bigger picture. God has a wonderful way of reminding us what is the real focus of our lives. Earlier to this today, God was asking me this same question. Dan, what are you doing here? I was feeling overwhelmed. I was feeling tired. Tonight, God may be asking you that question. Friends, in this life, what are you doing here? What are you doing? Are you exhausted? Are you so busy with stuff, just doing, that perhaps you've lost the meaning of things? Now, I think perhaps Elijah was hoping for some quick fix answer, some divine pronouncement that would just really relieve his of his burdens. Boom, all is well. Perhaps we ourselves want that. I do sometimes. Oh God, if you would just do this, that'd be great. Thank you. But those answers really don't satisfy, because the answer is not found in a set of circumstances or direction or a quick fix or a program or a new set of rules for us to follow. The answer lies elsewhere. So let's look and see what God does to address Elijah's real need. Verses 11 through 13. God said, "Go out and stand on the mount before the Lord. And behold, the Lord passed by in a great and strong wind, tore the mountains and broke in pieces the rocks before the Lord. But the Lord was not in the wind. And after the wind, an earthquake. But the Lord was not in the earthquake. And after the earthquake, a fire. But the Lord was not in the fire. And after the fire, a sound of a low whisper. And when Elijah heard the whisper, he wrapped his face in his cloak and went out and stood at the entrance of the cave. And behold, there came a voice to him and said again, 'What are you doing here, Elijah?'" That's the answer. It's easy to miss. God comes in his manifest presence to Elijah. God reveals his glory to Elijah in ways Elijah can understand. In wind, in an earthquake, in fire. God passes by Elijah and invites Elijah into the state of intimate communion with him. And as the Lord passes by, he speaks to the prophet in quietness. The Lord is not in the wind or the fire or the earthquake. He's in the whisper. The prophet, after he's gotten everything off his chest, he is now ready, physically, emotionally, spiritually, to be receptive. God had to wait for Elijah to get to this point in his spirit, and God can wait. And when Elijah was exhausted and sought relief, the answer lies in a person. Or more properly, the person of God. Then and today. The same is really true for us. When we are exhausted, when we are tired, we do not need to try to do more. We don't need to try to work harder, do extra credit for school, go in and work longer hours, adopt some new philosophy. What we need to do is come close to the living God, come into his divine presence through prayer. When we come close to him, he will always deal with us gently. He invites us into this intimacy with him. And then with all of our questions, our tiredness and confusion, all of those things just melt away. They just disappear when God shows up. Daddy is here. Who cares what's going on? God never took away his circumstances. God did not remove the death threat from his life. But he was different. God showed up. We see in verse 13, God asks a second time, Elijah, now that you've seen all this, experienced this, what are you doing here?
Word for word in verse 14, Elijah gives the same answer to God, but something in the second answer is extremely different. Very, very different. The prophet now has encountered the very presence of the living God, and that encounter has changed him, prepared him. He's now ready to listen to what God has to say, to receive from God, to be filled once again by God. Next slide, the last slide, verses 15 through 18. I'm not going to read this in the interest of time, but God gives Elijah a new mission. He, the prophet Elijah, will anoint a new king over Syria and Israel. God promises that another prophet will take over. Elijah's assignment will be completed. And then God also encourages Elijah, gives him perspective. He says, Elijah, you are not the only one in Israel who loves me. No, Elijah, my friend. There are 7,000 who have not bowed the knee to Baal. There is strength in numbers. It is interesting to see that God does not give Elijah the answer. He does not do anything in particular to strengthen the prophet, as I said before. God just shows up and invites Elijah to abide in his divine presence through the action of prayer. God's presence is enough. We see this also with King David over and over again in the Psalms. David comes to God with some dire problem, dives into this desperate prayer. And in those Psalms, always there's a turn. Something has changed. The situation hasn't changed. David is still in trouble. People are still after him. David's changed, though, because he's come into God's presence. He knows God is there. Similar situation with Job. Job loses everything in one day. Most of the book of Job is asking, why, God? Why? What's going on? I'm a righteous man. Please talk with me. At the very end of the book, God shows up in the whirlwind and gives Job the audience that he's wanted. Basically, Job can say nothing. At the end of all the book of Job, Job never gets the answers to the questions he has. Why, God, did this happen to me? He never gets the answers, but he gets God. And that's enough. Once Elijah becomes quiet enough to hear the thin, still, small voice, the whisper of God, God gives him new marching orders. He has restored Elijah by connecting the prophet once again to the source of life, to himself. Once again, having received God's new life, Elijah is encouraged. He receives his new purpose and hope, fellowship, and friends. My friends, are you tired in your walk in this life? Are you in a season of exhaustion? Very last slide. This is a slide, it's the change of life index. You may not even realize how tired you are. It will help perhaps to find what are the stressors, the points of stress in your life. Stress could be caused by bad things happening or good things happening or just neutral things, just change. But stress is cumulative. It takes a toll on us. If you have too much stress in your life, you are highly likely to become physically ill. So, I urge you, take a self-appraisal. Talk with friends, talk with God, talk with others. Assess your stress level. Next, always eat some good food. Don't eat comfort food. Eat something healthy. Don't go for just the fatty, sweet macaroni and cheese. Americans, we love the macaroni and cheese. It's so good. It has zero nutritional value. Go for the salad. Go for the fruit. Eat good food also. To the degree as possible, get some sleep. Rest. And of utmost importance, I urge you, get close to God. How? Pray some raw prayers. Get close to God in prayer. Tell Him where you are.
Don't dress up, use some pretty language, do some ritual, thinking you need to be good in front of God. Almighty God, I humbly beseech thee. Pray in some kind of language that God doesn't even understand. Go to him where you are. Get down on it. Let him know, God, my life's a wreck, and I need some help. Please come. When you seek his face, you will find him. When you seek him with all your heart, he will make himself known to you. And in his own presence, he will answer all your problems and your questions. When you seek God and find him, your tiredness will turn to vigor. Discouragement will dissolve. Exhaustion will exit. Sorrow will slip into forgetfulness. Pain will pass. Life will return. Clouds of confusion will melt. How? Because the Son of Righteousness will come close to you. Purpose with passion will be poured back into you. And you will know God much more intimately and love him more deeply than ever before. Let's pray. Lord God, we all get tired. Sometimes, God, it just seems as if life loses meaning. What are we doing? What is the purpose? And Lord, in this 21st century, life can be very hectic. This world is on a fast pace, and it only seems to be getting faster. For each one of us here this night, Lord, I ask God that this holiday season, we would spend special time with you. Help us, O Lord, to be aware that we might be getting tired and worn. May we be alert to these things. I ask, O Lord God, that you would give us the ability to be refreshed by you, to eat, nourish this physical body, to rest. O Lord God, give us an opportunity, Father, to get away, even if it's for just a moment here and a moment there, God. May we have these opportunities to just steal away and be alone with you, O Lord. And God, I ask you would come and talk to us, and we would talk to you in all honesty, in all sincerity, O Lord. Open our eyes, be our teacher. God, come and abide with us. Lord, when you come to us, that is enough. For everyone here tonight, oh God, come and be enough. Thank you, Lord. We love you. We pray these things in Jesus' wonderful and matchless name. Amen and amen. Thank you all. Thank you. Thank you, Pastor Dan. So, for the wonderful, encouraging message. సో ఈ సమయంలో మన మధ్యన ప్రభు కుమార్ వీరాంజనేయులు బ్రదర్ ఉన్నారు, అబండెంట్ మినిస్ట్రీస్ వైజాగ్. సో ఈ సమయంలో ఆయన మన మధ్యకు వచ్చి టెస్టిమనీ షేర్ చేసుకుంటారు. సో వీఆర్ కటింగ్ అవర్ టెస్టిమనీస్ టుడే. సో బ్రదర్ టెస్టిమనీ షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరు తెలుగు వచ్చు కదండి, రైట్? ఓకే, మరి సాయంకాలం వేళ మరి మీతో కలిసి నేను కూడా ప్రభువుని ఆరాధించడానికి, ముఖ్యంగా నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి, అలాగే ప్రభు ఇచ్చినటువంటి ఒక మాటను మీకు తెలియచేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. రెండవదిగా మరి బెన్నీ బ్రదర్ మరి నేను కాంటాక్ట్ చేసినప్పుడు బ్రదర్ చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేశారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మరి బ్రదర్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నా అసలు పేరు వీరాంజనేయులు అండి. మాది రాయలసీమ ప్రాంతం, అనంతపురం జిల్లా, రాప్తాడు మండలం దగ్గర గొందిరెడ్డిపల్లి అనే ఒక మారుమూల గ్రామంలో మరి నేను పుట్టి పెరగడం జరిగింది. అక్కడ శ్రీ 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 వీరయ్య స్వామి ఆశ్రమం అనే ఒక హైందవ గుడిలో నేను పుట్టి పెరగడం జరిగింది. అక్కడ మా తాతగారు అయినటువంటి వీరాంజనేయులు, ఆయన పేరు నాకు పెట్టారు. మరి ఆయన్ని బ్రతుకున్నప్పుడే సమాధి చేశారు, సజీవ సమాధి అంటాం. ఆయన బ్రతుకున్నప్పుడే ఎందుకు చేశారంటే ఆయనలో కొన్ని దైవిక శక్తులు, మాంత్రిక శక్తులు ఉన్నాయని మా గ్రామస్తులు, మా బంధువులు అనుకునేవారు. ఎలాగంటే చెట్టు పైకెక్కి
తలక్రిందులుగా ఆయన తపస్సు చేసేవారు. ఆయన కింద పడిపోయేవారు కాదు. అలాగే ఒక బావిలో కూర్చొని ఆయన అరిటాకు పరుచుకొని ఇలాగ తపస్సు చేసేవారు. ఆయన మునిగిపోయేవారు కాదు. ఇలాగ కొన్ని చేయడం వల్ల మరి ఈయనలో చాలా దైవశక్తులను భావించి ఏం చేశారంటే ఆయన్ని బ్రతుకున్నప్పుడే దేవుణ్ణి చేశారు. సో అలాగా మరి ఆయన ఒక సాధు దీక్ష తీసుకోవడం వల్ల మా గ్రామస్తులు కానీ బంధువులు కానీ ఆయన దేవునితో సమానంగా పూజించేవారు. ఒకరోజు ఆయన అలా చెట్టు పైకెక్కి తలకిందుగా తపస్సు చేస్తున్నప్పుడు మరి ధ్యాస కోల్పోయి కింద పడిపోవడం జరిగింది. వెంటనే మా బంధువులందరినీ పిలిచి ఏం చెప్పాడంటే ఆయన మరి నన్ను సమాధి చేయమని చెప్పాడు. అంటే బ్రతుకున్నప్పుడే సమాధి చేయమని చెప్పినప్పుడు ఆయన కోరిక మేరకు మా బంధువులందరూ కలిసి ఆయన అక్కడ సమాధి చేశారు. సమాధి చేసి ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టి ఇంకా అక్కడ మరి ఆయనతో పాటుగా ఇంకా చాలా రకాల దేవతల్ని దేవుళ్ళని అక్కడ పెట్టి మరి వాస్తవంగా మా నాన్నగారిది కర్ణాటక ప్రాంతం, బెంగళూరు దగ్గర చిక్బలాపూర్ అనే ప్లేస్ దగ్గర మా నాన్నగారు అక్కడ ఆయన పుట్టి పెరగడం జరిగింది. ఎప్పుడైతే మా తాతగారిని అక్కడ సజీవ సమాధి చేశారో మరి మా నాన్నగారిని అక్కడికి పూజారిగా ఉండడానికి తీసుకొచ్చారు. అలాగా మా నాన్నగారు సుమారు 40 సంవత్సరాలు పైగా ఆయన పూజారిగా మరి ఆ గుడిలో ఉన్నారు. అయితే ఇదొక పెద్ద కథ. ఇట్స్ అ లాంగ్ స్టోరీ టు మేక్ ఇట్ వెరీ షార్ట్. మరి మొట్టమొదట మా ఇంట్లో ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షణగా గ్రహించింది మా పెద్దక్క. నాకు 2 అక్క వాళ్ళు ఉన్నారు. మా పెద్దక్క కాలేజీకి వెళ్తున్నప్పుడు డిగ్రీ బీకామ్ చేస్తున్నప్పుడు ఆమెకు ఒక ఫ్రెండ్ ఉండేది. ఆమె పేరు కమల. ఆమె కూడా ఒక వైశ్య బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రభుని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభు గురించి సువార్త చెప్పాలి ఎంతో ఆశ ఆమెలో ఉండేది. అలాగా ఆమె ఒక రోజు మా అక్కకి సువార్త చెప్పడం ద్వారా అలాగే కాలేజీలో జరుగుతున్నటువంటి ఒక యూత్ ఫెలోషిప్, ఇవాంజలికల్ యూనిట్ మీరు వినే ఉంటారు కదండి, ఈ ఫెలోషిప్ ద్వారా అక్కడికి మా అక్కని ఇంట్రడ్యూస్ చేశారు. సో అక్కడికి కర్ణాటక నుంచి ఒక ఆయన ఇవాంజలిస్టు బైబిల్ స్టడీ చెప్పడానికి అప్పుడప్పుడు వెళ్తుండేవారు. సో అలాగా మా అక్క మొట్టమొదట ఆమె ఫ్రెండ్ ద్వారా యేసుక్రీస్తు ప్రభు గురించి విని దేవుడు ఆమెతో మాట్లాడితే దేవుడు ఆమెను దర్శించినప్పుడు కొద్ది రోజుల్లోనే ఆమె యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి పూజలు చేయడం మానేసింది. అలాగే మా చిన్నక్క కూడా ఇద్దరు కలిసి ఒకే కాలేజీకి వెళ్ళేవారు. అలాగే వారిద్దరూ ప్రభుని తెలుసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ప్రభుని తెలుసుకుని ఇలా పూజలు చేయడం మానేశారో అప్పుడు ఒక పెద్ద ఇష్యూ అయిందనమాట. మరి మా తల్లిదండ్రులు ఎందుకు మీరు ఇలాగా ఆపేశారని ఒక గొడవ జరిగింది. ఎందుకంటే నాకన్నా ఎక్కువగా చాలా భక్తిగా మా అక్క వాళ్ళు మరి మా తాతగారి దగ్గర నుండి సంస్కృత భాషలో శ్లోకాలు నేర్చుకునేవారు. సమాధి చేయడానికి మా తాతగారి యొక్క తమ్ముడు ఆయన కూడా మాకు తాత వరుస అవుతారు కాబట్టి ఆ రోజుల్లో అప్పుడు ఆయన విశ్వ హిందూ పరిషత్కి ఆయన లీడర్ అనమాట. అప్పట్లో మరి అయోధ్యలో ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతమైనటువంటి అయోధ్యలో రామ జన్మభూమి రాముని గుడి కట్టిస్తామని అప్పట్లోనే అనేక గ్రామాలు తిరుగుతూ పెద్ద నినాదాలు చేసుకుంటూ అప్పుడు నేను చిన్నోడిని రోడ్ల మీద తిరుగుతూ ఇలాగ నినాదాలు చేసుకుంటూ వెళ్ళేవారు అనమాట. అయితే ఆ రీతిగా మరి ఆయన సంస్కృత భాషలో చాలా వెల్ వర్స్డ్ అనమాట. ఆయన మాకు సంస్కృత భాషలో శ్లోకాలు నేర్పించేవారు. ఇలాగ మేము నేర్చుకుంటూ ఉండేవారు. ఇలాగా దాంతోపాటుగా మరి మా కులదైవం వీరబ్రహ్మేంద్ర స్వామి కడప జిల్లాలో బ్రహ్మం గారి మఠం అని ఉంటుంది. అక్కడికి ఆయన కూడా సజీవ సమాధి చేశారు. అలాగే ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళే వాళ్ళం. విజయవాడ గుడికి వెళ్ళే వాళ్ళం, తిరుపతి గుడికి వెళ్ళే వాళ్ళం. మా జిల్లాలో చాలా గుళ్ళు, మరి జాతరలు, పరసలు, మరి తిరునాళ్ళు రకరకాలుగా ప్రతి చోటుకి వెళ్ళే వాళ్ళం. అయితే ఎన్ని చేసినా కూడా మరి చెప్పాలంటే అన్నీ ఉన్నా కూడా ఒకటి లేదు, మనశ్శాంతి లేదు. ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సమస్యల వల్ల మరి చిన్న చిన్న సమస్యలే అవి చాలా పెద్ద సమస్యలు అవుతూ మరి మనశ్శాంతి ఉండేది కాదు. మరి ఇలాంటివి నేను వ్యక్తిగతంగా ఫేస్ చేసిన కొన్ని స్ట్రగుల్స్ని ఆధారం చేసుకొని నాకు కొన్ని ప్రశ్నలు ఉండేవి. నిజంగా అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఆయన మనకు కనబడతాడా? దేవుడు ఉంటే మనతో మాట్లాడతాడా? దేవుడు ఉంటే మన పరిస్థితులు మార్చడా? అని అనేక రకాల ప్రశ్నలు నాలో ఉండేవి చిన్నప్పటి నుంచి, హై స్కూల్కి వెళ్తున్న రోజుల్లో నుంచి. వాటి కోసం సమాధానాల కోసం మా గుడిలో ఒక లైబ్రరీ ఉండేది, చిన్న గ్రంథాలయం. ఆ పుస్తకాలు చదువుతుండేవాడిని. ఏమి కూడా నాకు అర్థమయ్యేది కాదనమాట. అలాగే ఇంకా మరి బయట లైఫ్ వేరుగా ఉండేది. లోపల చాలా భక్తి భావంతో ఉండేవాడిని. అయితే బయట ఫ్రెండ్స్తో కలిసి చెడు స్నేహం చేస్తూ అందరిలాగా ఎలాగైతే బయట యవనస్తులు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారో అలాగే నేను కూడా అలాగే చేసేవాడిని. అయితే ఏది చేసినా కూడా ఆ మనశ్శాంతి అనేది ఉండేది కాదు. సో ఒకరోజు మరి మా అక్క వాళ్ళు ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించారో నాకు వాళ్ళు ఒక బైబిల్ ఇచ్చారు.
వాళ్ళ కాలేజీలో గిడియన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదండి బైబిల్స్ని కాలేజెస్లో. అలాగా ఆ బైబిల్ తీసుకుని నాకు చెప్పారు ప్రభు గురించి చెప్పినప్పుడు నేను వెంటనే ఏం చెప్పానంటే, అసలు మనం యేసు ప్రభుని అంటే ఆయన్ని నమ్మకూడదు, లేకపోతే మనం బైబిల్ ఇలా ముట్టుకోకూడదు. ఎందుకంటే మన కులం వేరు, లేకపోతే మన జాతి వేరు, మనం ఇక్కడ గుడిలో పూజారులుగా ఉన్నాం కదా. దానికి తోడు మరి మా తాతగారి దేవుడు అని చెప్పాను కదా, మరి మనం ఇప్పుడు ఆయన్ని విడిచిపెట్టి ఈ దేవుణ్ణి, ఈ కొత్త దేవుడు యేసు ప్రభు మరి ఆయన్ని నమ్ముకుంటే మరి ఈయన కోపం వచ్చేస్తుంది కదా, లేకపోతే మన కులదేవుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన కోపం వస్తుంది కదా, లేకపోతే అని ఇలాగ నేను మాట్లాడుతుండేవాడిని. లేకపోతే యేసుప్రభు అంటే ఆయన మన దేవుడు కాదు, యేసుప్రభు అంటే తెల్లలకు దేవుడు, లేకపోతే తక్కువ కులస్తుల దేవుడు, లేకపోతే మనకున్న 3,000,000 దేవతలలో ఈయన కూడా ఒక దేవుడు అని నేను అనుకునేవాడిని. అయితే ఆ రీతిగా నేను చాలా రోజులు బైబిల్ పక్కన పెట్టేశాను. అయితే ఒకరోజు మరి ఎందుకో నాకున్నటువంటి కొన్ని పర్సనల్ స్ట్రగుల్స్ని బట్టి కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి కొన్ని ఫ్యామిలీ స్ట్రగుల్స్ని బట్టి కావచ్చు, లేకపోతే నాకు చిన్న వయసులో ఉన్నటువంటి కొన్ని పర్సనల్ బట్టి కావచ్చు, ఎందుకో ఒకరోజు ఇలా బైబిల్ని ఇలాగ తీయాలనిపించింది, బైబిల్ని ఓపెన్ చేయాలనిపించింది. ఓపెన్ చేసి నాకు తెలియదు, అలాగే తిరిగేస్తున్నా, పేజీలు తిరిగేస్తూ ఉంటే సడన్గా ఒక వాక్యం మీదకి నా దృష్టి వెళ్ళింది. యోహాను సువార్త 14:6 వాక్యం ఉంటుంది, యేసు చెప్పినట్టుగా నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు అనే మాట నేను చదివాను. ఎప్పుడైతే ఆ వాక్యం చదివానో నాకు ఒక్కసారిగా కోపం వచ్చిందండి. ఎందుకు కోపం వచ్చిందంటే, ఏంటి నా యేసు ప్రభు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అంటే నేనే దేవుడు, నేను తప్ప వేరే ఏ దేవుడు లేడు, మీరు మోక్షం చేరాలంటే, మీరు పరలోక రాజ్యం చేరాలంటే మరి నేనే దేవుడని ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఏంటి? మనకు 3,000,000 దేవతలు, బోల్డ్ మంది ఉన్నారు కదా దేవతలు, మరి మీరు మీ దేవుడు అంటారు, మరి మా మతంలో మా దేవుడు అంటారు, ఇంకొక మతంలో ఇంకొక దేవుడు అంటారు, అందరూ చివరి చేరిది అక్కడ పైనే కదా, ఓకే, మరి మోక్షం చేరుకుంటాం కదా, ఇదేంటి ఇంత ఖచ్చితంగా నేనే మార్గము సత్యము జీవము చెప్తున్నాడని ఆ వివరణ ఎలా ఇచ్చాడో కింద వచనాలు ఏదో ఆయన చెప్పుంటాడు కదా, వివరించి ఉంటాడు కదా, దాన్ని చదువుదామని అనుకున్నానండి. అయితే నేను చదవలేకపోయాను. ఎందుకంటే ఎప్పుడైతే నేను అది చూశానో, వచనం విన్నానో, ఒక్కసారిగా నేను ఒక స్వరం విన్నాను. ఆ స్వరం నన్ను 3 ప్రశ్నలు అడిగింది. ఆ వ్యక్తి నేను చూడలేదు, కానీ అయితే ఆ దేవుని స్వరం నేను విన్నాను, యేసు ప్రభు స్వరం నేను విన్నాను. ఆ యేసు ప్రభు నన్ను 3 ప్రశ్నలు అడిగారు గుడిలోనే. మొట్టమొదటిగా, నీవు పూజించేది నిజమైన దేవుణ్ణేనా అని ఒక ప్రశ్న అడిగారు. అప్పుడు నేను ఒక 2 నిమిషాలు ఆలోచించుకొని ఆ స్వరానికి ఏమైనా బదులిచ్చానంటే, నిజమైన దేవుని సంగతి పక్కన పెట్టేసేయండి, అసలు దేవుణ్ణే కాదు నేను పూజించేది. ఎందుకు? నేను పూజించేది ఒక మనిషిని, మా తాతగారిని, వీరాంజనేయులు గారిని. ఆయన కూడా మనిషే, ఆయన కూడా మనిషిలాగా జీవించాడు, ఆయన అందరిలాగా బూతులు మాట్లాడేవాడు, మరి ఆయన కూడా కోపం వచ్చేది, ఆయన కూడా మనిషిలాగా చేశాడు. కాబట్టి మరి నరుడు నారాయణుడు ఎలా అవుతాడు, మనిషే కానీ మనిషి దేవుడు ఎలా అవుతాడు అనే ఒక ఆలోచన అప్పటిదాకా నాకు రాలేదు. గుడ్డిగా మా అమ్మ నాన్నలు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి అన్ని పూజలను చేశాం. కానీ ఎప్పుడైతే ఆ స్వరం విన్నానో అప్పుడు నేను ఆలోచించడం ప్రారంభించాను. ఆలోచించి నేను ఆ స్వరానికి ఏం చెప్పానంటే, నిజమైన దేవుని సంగతి పక్కన పెట్టేసండి, అసలు నేను పూజించే దేవుణ్ణే కాదు, నేను పూజించేది ఒక మనిషిని అని చెప్పాను. రెండవదిగా ఆ స్వరం అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తు పుణ్యాత్ముడు అనే విషయం నీకు తెలుసా? మరి అప్పటిదాకా ఎవరికి నాకు చెప్పలేదు, కానీ యేసు ప్రభు అలాగని. అయితే ఒకటి నాకు లోపల చాలా స్పష్టంగా అర్థమవుతుంది, మరి యేసుక్రీస్తులో ఒక ప్రత్యేకత ఏదో ఉంది, దేర్ ఈస్ సంథింగ్ యూనిక్ అబౌట్ జీసస్ అనేది నాకు లోపల అర్థమవుతుంది అనమాట. మరి ఏంటి ఆ ప్రత్యేకత, ఏంటి ఆ యూనిక్నెస్ అంటే, అది ఆయన పరిశుద్ధత. అంటే అప్పుడు వరకు నేను పూజించిన దేవతలు, దేవుళ్ళు, లేక మా తాతగారి దేవుడిగా కొలిచాం కదండి, లేక మా కులదేవుడు వీరబ్రహ్మేంద్ర స్వామిని చెప్పాను కదండి. సో వీళ్ళందరూ కూడా మనుషుల్లాగా వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ప్రవర్తించారు, మనుషుల్లాగా వారు కూడా ఏదో ఒక సందర్భంలో చేయరానివి చేశారు, లేక అనరానివి అన్నారు. కాబట్టి మరి వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు? దేవుడు అని మనం పిలవాలి అంటే కొన్ని అర్హతలు ఉండాలి కదా, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి కదా. సో ఏంటి అర్హత అంటే పరిశుద్ధత. అది నేను యేసుక్రీస్తులో ఉన్నది అని నాకు ఎవరు చెప్పకుండానే నా లోపల అర్థమైంది. మూడవదిగా, ఇప్పటివరకు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని యేసుక్రీస్తే క్షమిస్తాడు అనే విషయం నీకు తెలుసా అనే ఒక స్వరాన్ని నేను విన్నాను. మరి అప్పటిదాకా నేను చెప్పినట్టుగా నా లైఫ్ అంటే లోపల మా తల్లిదండ్రుల ముందు ఉన్నప్పుడు కానీ, గుడిలో ఉన్నప్పుడు కానీ, పుణ్యక్షేత్రాలకు మేము బయటకు వెళ్తున్నప్పుడు కానీ చాలా భక్తి భావంగా ఉన్నట్టు ఉండేవాడిని. అయితే ఇంకొక ఏంటంటే, అందరిలాగా మరి నేను కూడా మరి మనుషులే కాబట్టి నేను కూడా చెడు ఆలోచనలతో, చెడు మాటలతో, చెడు ప్రవర్తన కలిగి ఇంకొక వైపు నా లైఫ్ అలా ఉంది. ఎప్పుడైతే ఆ స్వరం నేను విన్నానో, ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని
పాపం లేని ఈ దేవుడే క్షమించగలడు అనే విషయం నీకు తెలుసా అన్నప్పుడు ఒక్కసారిగా మరి నేను నా పాపం విషయమే ఒప్పించబడి నా 15వ ఏట 10వ తరగతి చదువుతున్నప్పుడు 1996 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఎప్పుడైతే అలాగ నాకు తెలిసినటువంటి మాటల్లో ఆ ప్రభు నా హృదయంలోకి రమ్మని పిలిచానో ఒక్కసారిగా గొప్ప మార్పు నాలో కలిగింది. నా హృదయంలో ఒక పెద్ద భారం అప్పటిదాకా మోసుకెళ్తున్నాను అన్నట్టు ఉన్నటువంటి ఆ ఫీలింగ్ ప్రభు ఒక్కసారిగా తీసేశారనమాట. ఒక గొప్ప సంతోషం దేవుడు నా హృదయంలో నింపాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే ఆ ప్రభు ఇచ్చిన ఆ యొక్క సంతోషంతోనే మరి నేను జీవిస్తున్నాను. ఇక వెంటనే నా ప్రవర్తనలో మార్పు, తర్వాత అది నా ఫ్రెండ్స్ గమనించారు, మా స్కూల్ టీచర్స్ గమనించారు, ఆ స్కూల్ ప్రిన్సిపల్ గమనించాడు. మరి తర్వాత మరి ఇక ఒక్కసారిగా ఆ ప్రవర్తనలో మార్పు నేను గమనించాను. ఇక తర్వాత మా అక్క వాళ్ళు నేను అలా ఒకరి తర్వాత ఒకరు ప్రభుని అంగీకరించి పూజలు చేయడం మానేసి మరి ఇంకా మా తల్లిదండ్రులు కూడా ప్రభు గురించి చెప్పడం ప్రారంభించాం, లేక వారి కోసం ప్రార్థన చేసాం. అయితే వాళ్ళు మా మాట వినలేదు. ఎందుకంటే మరి దానికి తోడు మా నాన్నగారు ఎవరు చెప్పిన మాట కూడా ఆయన వినరన్నమాట. అయితే అలా ఉన్నప్పుడు మేము వారి కోసం ప్రార్థన మాత్రమే చేసేవాళ్ళం. దేవుడు అనుకోకుండా అద్భుతంగా దేవుడు కొంతమంది యవనస్తులను ఒక నలుగురిని సౌత్ కొరియా నుంచి వాళ్ళు దేవుని యొక్క పని చేయడానికి వాళ్ళు ఒక మిషన్ ట్రిప్ మీద వచ్చినప్పుడు ఎవరో వాళ్ళని ఆ టీంని ఆ లోకల్ ఇవాంజలిస్ట్కి ఒక ఆయనకి కనెక్ట్ చేస్తే ఆ లోకల్ ఇవాంజలిస్ట్ మా అక్క వాళ్ళకి తెలిసినటువంటి ఆయన ఆ నలుగురిని తీసుకొని మా ఊరికి వచ్చారు. మా గుడి ఊరి బయట ఉంటుంది అన్నమాట, పొలాల మధ్యలో తోటల మధ్యలో ఉంటుంది. మరి వాళ్ళు అప్పుడు ప్రొద్దుతిరుగుడు తోటలు ఉంటే అది జస్ట్ సైట్ సీయింగ్ కోసం అని వచ్చి ఫొటోస్ తీసుకొని వాళ్ళు పక్కనే ఉన్నట్టు మా గుడి లోపలికి వచ్చారు. గుడి లోపలికి వచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి మరి మాకు కలర్స్ చూపిస్తూ సింపుల్గా యేసుక్రీస్తు ప్రభు గురించి సువార్త చెప్పి మా కోసం ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. అదే రోజు రాత్రి దేవుడు చేసిన కార్యం ఏంటంటే యేసు ప్రభువే మరి ఎక్కడైతే మా నాన్నగారు మేమందరూ కలిసి ఫస్ట్ ఒక చోట పూజ చేస్తాం, మళ్ళీ ఇంకో చోటకి వెళ్దాం, చివరికి మా తాతగారి యొక్క సమాధి దగ్గరికి వచ్చి అక్కడ పూజ చేస్తాం, దాంతో ముగిస్తాం. ఎప్పుడైతే మా నాన్నగారు ఒకరోజు అక్కడ ఉండి పూజ చేస్తున్నారో, మా తాతగారు ఎక్కడ సజీవ సమాధి చేశారో అక్కడ యేసు ప్రభు ఆయనకి ప్రత్యక్షమై ఆ రోజు రాత్రి, ఇదిగో నేనే నీ కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి, మరి నీ పాపం క్షమించబడాలి అంటే మరి నేనే ఆ దేవుణ్ణి అని దేవుడు ఆయన తెలిసిన రీతిలో దేవుడు ఆయనతో మాట్లాడితే యేసు ప్రభు మరి మరుసటి రోజు ఆయన మా దగ్గరికి వచ్చి మరి చెప్పారనమాట. ఇలాగా ఇదిగో మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు కదా, కాబట్టి ఆ దేవుడే నాకు కనబడ్డాడు, నాకు ప్రత్యక్షమయ్యాడు, మరి ఆయన నిజమైన దేవుడు నేను కూడా నమ్ముతున్నారు. ఈ రోజు నుంచి ఆయన నేను కూడా మరి ఆయనకే నేను కూడా మొక్కుతానని ఆయన ఏం చేస్తారంటే ఆ రోజు నుంచి మరి ఆయన కూడా కషాయ వస్త్రాలు వేసుకునేవారు, అది తీసి పడేశారు. తర్వాత మరి ఆయన విభూది నామాలు ఎక్కడ పెట్టుకొని ఇంకా చాలా మామూలుగా పూజారిగా ఎలా చాలా యాక్టివ్గా ఆయన ఉండేవారు అనమాట. మరి మా కులదేవుడు సంబంధించినటువంటి తత్వాలు పాడుతూ ఆయన ఉండేవారు. సో అవన్నీ కూడా ఆయన ఒక్కసారిగా ఆయనలో కూడా దేవుడు గొప్ప మార్పును తీసుకొచ్చారు. అలాగే మా అమ్మగారు కూడా ప్రభుని తెలుసుకోవడంతో ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా ప్రభుని తెలుసుకొని మరి మేము ఎప్పుడైతే అలాగ తెలుసుకున్నామో పూజలు చేయడం మానేసాం. ఎందుకంటే మరి ఇది సత్యం అని తెలిసింది, ఈయన నిజమైన దేవుడి విషయాన్ని వ్యక్తిగతంగా ప్రాక్టికల్గా తెలుసుకున్నాం కాబట్టి. అయితే అప్పుడే సమస్యలు కూడా స్టార్ట్ అయ్యాయి. వెంటనే మరి బంధువులందరికీ తెలిసిపోయింది ఈ విషయం. వాళ్ళందరూ వచ్చి మాకు ఒక వారం రోజులు టైం ఇచ్చారు. మీరు ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి గెట్అవుట్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు ఒక్క పైసా కూడా ఇవ్వం, మీకున్నటువంటి ప్రాపర్టీ కూడా మేము లాగేసుకుంటాం, కాబట్టి మీకు ఏమి ఇవ్వం, వారంలో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. యేసు ప్రభు వద్దంటే చెప్పండి, ఏం కావాలో అన్నీ ఇస్తాం, మీరు హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు అని చెప్పారు. అలా చెప్పడం మరి ఒక వారం రోజులు మాకు టైం ఇచ్చారు. అయితే అప్పుడు మరి మాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి. ఎందుకంటే మరి అక్కడికి వెళ్ళాలో మరి ఇల్లు లేదు, మరి బంధువులు అందరూ మాతో మాట్లాడేదే మాతో మానేశారు, ఏం చేయాలి మరి ఈ పరిస్థితిలో. అయితే ఆ పరిస్థితిలో ప్రార్థన చేసినప్పుడు ఏ సువార్తికుడైతే మా ఇంటికి వచ్చి ఆ యొక్క కొరియన్ టీం తీసుకొచ్చి మాకు సువార్త చెప్పడానికి ఆయన వచ్చారో ఆయనకి ఈ విషయం తెలిసిన వెంటనే మళ్ళీ ఆయన మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వచ్చి ఆయన మా కోసం ఒక వాక్యం చెప్పి అలాగే ఆయన మా కోసం ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయారో మరి నేను చెప్పినట్టుగా మా నాన్నగారు చాలా యాక్టివ్గా ఆయన భక్తులు ఉండేవారని చెప్పాను కదా, హైందవ భక్తులు ఎంత యాక్టివ్గా ఉండి చేశారో అదే ఆయన ఆ ప్యాషన్ ఆ ఎనర్జీని అంతా ఇప్పుడు ప్రభువులోకి ఎప్పుడైతే విశ్వాసగా మారిన తర్వాత ఆయన అన్నారు, ఇదిగో మనకు దేవుడు ఉన్నాడు, మనం నిజమైన దేవుడు నమ్ముకున్నాం, యేసు ప్రభు నమ్ముకున్నాం, కాబట్టి ఇంకా ఆయన చూసుకుంటాడు, ఆయన ఏదో ఒక దారి మన కోసం చూపిస్తాడు, కాబట్టి మనం భయపడేది లేదు, కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని ఆయన చెప్పడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నామో మమ్మల్ని అక్కడి నుంచి వెలివేశారు.
అయితే మరి వారం రోజులు మాకు టైం ఇచ్చారు. అయితే 3-4 రోజుల్లోనే దేవుడు మాకు ఒక ఇల్లు ఇవ్వడంతో అనంతపూర్ టౌన్లోకి మేము అక్కడ నుంచి రావడం జరిగింది. దాని తర్వాత ఒక రోజు మా అక్క డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ప్రార్థన చేస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలి, జాబ్ చేయాలా, మ్యారేజ్ చేసుకోవాలని. అలా చేస్తుండగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, చూడండి, ఒకప్పుడు మీరు ఒకరికి పూజారులుగా ఉన్నారు కదా, నేను మిమ్మల్ని అక్కడి నుంచి బయట తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీరు అందరూ కూడా నాకు పూజారులుగా ఉండాలి. కాబట్టి దేవుడు మా పెద్దక్కని మా చిన్నక్క నన్ను పాయింట్అవుట్ చేస్తూ, మీ ముగ్గురు కూడా నా సేవ చేయాలి అని దేవుడు నా సేవ కోసం మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను దేవుడు చెప్పినప్పుడు, వెంటనే మరి మా అక్క డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఆమె బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి అలాగా వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు దేవుని సేవలో ఉన్నారు. అలాగే సేమ్ వే మా చిన్నక్క కూడా, ఆమె కూడా బైబిల్ ట్రైనింగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా దేవుని సేవలో ఉన్నారు. అలాగే నేను దేవుని యొక్క పిలుపున 10th ఉన్నప్పుడు నేను రక్షణ పొందిన తొలి దినాల్లోనే దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఇదిగో, అయితే నేను దాన్ని నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. మా ఫ్రెండ్స్తో కలిసి ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే, ఈ భక్తి, ఈ ప్రార్థన, ఈ చర్చ్, ఇవన్నీ కూడా, ఈ సేవ, లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, ఓకే అందరిలాగా అనుకున్న. అయితే దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించి ఇదిగో, నేను నా యవ్వన శక్తిని, నా యవ్వన జీవితాన్ని, నా యవ్వన రక్తాన్ని నీ కోసం సమర్పించాను. కాబట్టి ఇప్పుడు నీవు నీ యవ్వన శక్తిని, నీ యవ్వన జీవితాన్ని, నీ యవ్వన రక్తాన్ని నా కోసం ఇవ్వాలి అని దేవుడు మాట్లాడినప్పుడు, నేను ఇంటర్మీడియట్ ఎండింగ్లోనే మరి ప్రభు కోసం నా జీవితాన్ని సమర్పించుకొని మరి తర్వాత బైబిల్ కాలేజ్కి వెళ్ళి అది ట్రైనింగ్ అంతా అయిన తర్వాత దేవుడు చెప్పినట్టుగానే ఇప్పుడు అందరూ కూడా దేవుని యొక్క సేవ చేస్తున్నాం. అందరూ కూడా ఫుల్ టైం మినిస్ట్రీలో మరి ఆంధ్రప్రదేశ్లో వేరు ప్రాంతాల్లో దేవునికి సేవ చేస్తున్నాం. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మరి అక్కడ నుంచి మమ్మల్ని వెలివేశారని చెప్పాను కదండి. మా బంధువులందరూ అన్నారు, మీరు ఇప్పుడు యేసు నమ్ముకున్నారు కాబట్టి మీరు ఇంకా నాశనం అయిపోతారు, అలాగా ఇలాగని శాపనార్థాలు పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. మీ పెళ్ళిళ్ళు ఎలా అవుతాయో చూద్దాం, అది ఇది అన్నట్టుగా మాట్లాడారు. అయితే దేవుడు చాలా అద్భుతంగా, చాలా ఘనంగా, ఓకే మరి దేవుడు మరి వారికంటే కూడా ఎన్నో రెట్లు గొప్పగా దేవుడు దీవించడం వాళ్ళు కూడా కళ్ళారా చూశారు. 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు దేవుడు చేసిన 2 అద్భుతాలు. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఆ గుడిలో మేము వచ్చేసిన తర్వాత ఎవరు కూడా పూజారులకు ఇప్పుడు మళ్ళీ ఎవరు కూడా వెళ్ళలేదు, కాబట్టి అదంతా కూడా ఇప్పుడు పాడైపోయిన స్థితిలో ఉంది. తర్వాత రెండవ అద్భుతం ఏంటంటే, ఆ పక్కనే ఉన్నటువంటి మా నైబర్స్ వాళ్ళు కూడా చాలా భయంకరంగా విగ్రహారాధన చేసేవారు. సో వాళ్ళు ఇప్పుడు ప్రభుని తెలుసుకున్నారు. వాళ్ళే కాదు, మా ఊరిలో కొంతమంది ప్రభుని తెలుసుకున్నారు. అది మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మేమైతే వెళ్ళి చెప్పడానికి మాకు అవకాశం లేదు, ఎందుకంటే మమ్మల్ని అక్కడి నుంచి మమ్మల్ని వెలివేశారు కదా. అయితే మేము ఏం చేసేవాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం అంతే. ప్రభువా మరి మీరు అక్కడికి పంపించండి, అక్కడికి వాళ్ళు కూడా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, వారు కూడా సత్యం తెలియాలని మేమైతే వారి కోసం ఒకటే చేసాం, ప్రార్థన చేశాం. కాబట్టి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు మరి కొంతమందిని పంపించడం ద్వారా వాళ్ళు కొంతమంది ప్రభుని తెలుసుకొని వాళ్ళు ఇప్పుడు అక్కడ మరి మందిరానికి వెళ్ళడం చూసి చాలా సంతోషించాం. కాబట్టి ప్రభు అలాగున ఎన్నో కార్యాలు దేవుడు ఒక విధంగా చెప్పాలి, మమ్మల్ని ఎలాగా బయటికి పంపించి వేసినా, మాకున్న పర్సనల్ ప్రాపర్టీని కూడా మోసం చేసి మాకు రాకుండా చేసినప్పుడు కూడా దేవుడైతే ఎంతో అద్భుతంగా ఆయన ప్రతి విషయంలో ఆయన దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అలాగా దేవుడు చాలా కార్యాలు చేశాడు. దేవుడు చెప్పినట్టుగా మేమందరికీ ఇప్పుడు సంపూర్ణ సేవలో ఉంటూ ఆయా ప్రాంతాలకు వెళ్తూ అనేక మందికి యేసుక్రీస్తు ఎవరో, ముఖ్యంగా మరి హైందవులకు దేవుడు ఎరగనటువంటి వారి మధ్య మరి దేవుడు వాడుకుంటూ అనేక మందికి ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఇండియాలో లేకపోతే వేరే కంట్రీస్లో కూడా వెళ్ళి దేవుడు చేసిన కార్యాలు చెప్పడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఈ రోజున మీరు ప్రార్థన కూడుకున్నారని విన్నాను. మరి నేను మీకోసం ఇక్కడ రాకముందు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట ప్రేరేపించాడు. ఆ మాటను మీతో పంచుకోమని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట ఉంటుంది. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వచనాన్ని చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 4:6. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. గమనించండి, చాలాసార్లు మన మనుషులుగా చాలా విషయాల్లో మనం చింతిస్తుంటాం కదండి. వి వరీ అలాట్ కదండి. అది చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా, మీ జాబ్కి సంబంధించిన విషయమైనా, ఓకే, లేకపోతే అది మీ యొక్క వీసాకు సంబంధించిన విషయమైనా, ఫ్యామిలీ సంబంధించిన విషయమైనా, ఓకే, మీ మ్యారేజ్ విషయమైనా, మీ పిల్లల గురించి, అనారోగ్యం గురించి, మీ వర్క్ ప్లేస్లో మీకు ఎదురవుతున్నటువంటి ఆ ఛాలెంజెస్ గురించి కానీ, ఓకే, సో మెనీ థింగ్స్ వి వరీ అలాట్ కదండి.
అయితే విశ్వాసులుగా ప్రభు మనందరికీ చెప్పినటువంటి ఒక మాట, యేసయ్య మత్తయి సువార్త 6లో చెప్పిన మాట ఏంటంటే, మీరు చింతపడకుడి, మీరు చింతించొద్దు, డోంట్ బీ వరీడ్, డు నాట్ వరీ. దేవుడు చెప్తున్నటువంటి మాట. ఈరోజు మరి ఇక్కడ మనం కూర్చున్నాము, ప్రార్థన చేయడానికి వచ్చాము. అయితే మన మనసులో ఓకేనండి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, రైట్? ఈ రోజున దీని గురించి ఏంటి, దీని గురించి ఏంటి, దీని గురించి ఏంటి, ఈ విషయం అని మనం చాలా విషయాల గురించి ఆలోచిస్తూ ఉండొచ్చేమో. అయితే ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేనిని గురించి చింతపడకుడి. ఓకే, డు నాట్ బి వరీడ్ ఫర్ ఎనీథింగ్. అయితే ప్రతి విషయంలోనూ అక్కడ ఏముందండి, ప్రతి విషయం అంటే ఇప్పుడు చెప్పాను కదా, మీ ఆరోగ్య విషయం కావచ్చు, మీ ఉద్యోగం విషయం కావచ్చు, మీ యొక్క సెటిల్మెంట్ గురించి కావచ్చు, మీ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి కావచ్చు, మీ హెల్త్ ఇష్యూస్ గురించి కావచ్చు, ఓకేనండి, మీ వర్క్ ప్లేస్లో మీరు ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క ఛాలెంజెస్ గురించి కావచ్చు, ఓకే, వాట్ ఎవర్ ఓకే, ప్రతి విషయంలోనూ. సో ప్రతి విషయం అన్నప్పుడు అక్కడ ఏముందండి, ప్రతి విషయం ఉంది, రైట్? సో కాబట్టి ఆ విషయాల్లో ఏం చేయాలి, విశ్వాసులుగా ఏం చేయాలంటే, ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుడికి తెలియచేయండి. కాబట్టి ప్రతి విషయంలో మనకు ఒక దేవుడిచ్చిన గొప్ప ఆయుధం ఏంటి విశ్వాసుల కంటే, ప్రార్థన అనే ఆయుధం. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క ప్రార్థన ద్వారా మనం దేన్నైనా మనం జయించవచ్చు. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రార్థన, నేను చెప్పినట్టుగా మేమైతే మా తల్లిదండ్రులు రక్షించబడాలని మేము చెప్పాము, ట్రై చేసాం, కానీ వాళ్ళు మా మాట వినలేదు. అప్పుడు మేము ఏం చేసాము, ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడండి, ఆయనే ప్రత్యక్షంగా యేసు ప్రభువే, ఇమాజిన్, అది చాలా ఆలోచించుకోవడానికి విచిత్రంగా ఉంటుంది కదండి. యేసు ప్రభువే ఒక గుడిలో ఒక పూజారికి ప్రత్యక్షం అవడం మామూలు విషయం కాదు కదండి. అది ఎలా సాధ్యపడింది, మేము అక్కడ ప్రార్థన చేయడం ద్వారా. దేవుడే మరి ఆయనకి కనబడి, తర్వాత ఎప్పుడైతే మా బంధువులు మమ్మల్ని అక్కడి నుంచి వెలివేసి వెళ్ళిపోమని చెప్పేశారో, మరి ఆ పరిస్థితుల్లో మరి మేము ఎలా నిలబడగలిగాం, ఎలా ఉండగలిగామంటే ప్రార్థన ద్వారా. తర్వాత అలాగా ప్రార్థన చేసినప్పుడు ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. సో మరి మాకు పెద్ద బాబు పుట్టిన తర్వాత మళ్ళీ రెండవ బాబు కోసం మరి మేము ప్లాన్ చేస్తున్నప్పుడు మరి డాక్టర్ చెప్పారు, కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి అవ్వదండి అన్నారు, సెకండ్ ఇష్యూ మా మిస్సెస్కి. అప్పుడు మేము ఒకటే ప్రార్థన చేశాం. ఎప్పుడైతే మేము ప్రార్థన చేశామో దేవుడు ఒక్కసారిగా ఓకే నాకు ఒక 20 కుటుంబాలు దేవుడు 20 కపుల్స్ని దేవుడు చూపించాడు. సో ఆ యొక్క 20 కపుల్స్లో ఎవరంటే వాళ్ళందరూ కూడా పిల్లలు లేనటువంటి వారు అన్నమాట, సంతానం లేనటువంటి వారు. మరి వాళ్ళలో చాలామంది మినిస్ట్రీ సేవ కూడా చేసే వాళ్ళే ఉన్నారు. అంటే దేవుడు అన్నాడు, ఇదిగో మీకు రెండవ సంతానం లేదు, మీరు బాధపడుతున్నారు కదా, చూడండి చాలామంది వివాహమై ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతూ పిల్లలకి బాధపడుతున్నారు, మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ప్రారంభించామో దేవుడు మాకు కన్ఫర్మ్ చేశాడు. అంత మాత్రం కాదు, వారిలో ఇప్పుడు సుమారు 17 మందికి ఫ్యామిలీస్కి దేవుడు కన్ఫర్మ్ చేశాడు. సో అది ఎలా సాధ్యమైంది, ప్రార్థన ద్వారా సాధ్యమైంది. అలాగే చెప్పుకుంటూ వెళ్తే చాలా సన్నివేశాలు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ రీతిగా అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. మనం ఆరాధించే దేవునికి వాక్యం తెలియజేస్తుంది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. అప్పుడు అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు చేయడా, ఇప్పుడు కూడా చేస్తాడు. ఆమేన్. అలాగే వారికి చేసిన దేవుడు మనకు చేయడా, మనకు కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి మన దేవుడు మారని దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు. అయితే మనమే విశ్వాసంతో దేని గురించి చింతించకుండా ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు మన యొక్క ప్రతి మనవిని దేవుడు ఆలకించే దేవుడై ఉన్నారు. కాబట్టి ఆ రీతిగా మరి దేవుని ఎదుటికి మనం వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన సమయమందు ప్రతి ఒక్క ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబుదారి చేస్తాడు. మనకు కావలసింది ఈరోజు విశ్వాసం. ఆల్ దట్ యు నీడ్ ఈజ్ ఫెయిత్. ప్రభు ఎదుట అనుమానం లేకుండా, డౌట్ లేకుండా, సందేహం లేకుండా, మరి అది ఏ విషయమైనా కావచ్చు, రైట్? ఈ రోజున ఇక్కడ కూర్చున్నప్పుడు మీ మనసును ఏదైతే డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయో, లేక మన మనసుకు ఏవైతే మనకు చింత కలిగించేటట్టుగా, వర్రీ చేసేటట్టుగా చేస్తున్నాయో, ఆ విషయాల్ని యు నీడ్ టు బ్రింగ్ ఇట్ టు ది ఫీట్ ఆఫ్ జీసస్. యేసయ్య పాదాల చెంతకు మనం వాటిని తీసుకుని వస్తే తప్పకుండా దేవుడు మన ప్రతి ప్రార్థన, మన ప్రతి బాధను దేవుడు చూస్తున్నాడు కదండి. మన దేవుడు ఎవరంటే, మనం బాధపడేటప్పుడు ఆయన సంతోషించే దేవుడు కాదు, మనం బాధపడుతుంటే ఆయన బాధపడే దేవుడు. మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క పరిస్థితులు అన్నీ ప్రభుకు తెలుసు.
కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, ఈ వచనం ప్రకారం ఫిలిప్పి 4:6 ప్రకారం ప్రభు యొక్క సన్నిధికి వచ్చి మరి మనం ప్రతి విషయంలో ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు ఆయన తప్పకుండా మన ప్రార్థనకు ఆయన జవాబు దయచేసి దేవుడు. ప్రాక్టికల్గా అది నా జీవితంలో, మా ఫ్యామిలీలో మరి అలాగా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా విషయాలు దేవుడు చేశాడు. సో అవన్నీ కూడా ప్రార్థన ద్వారా సాధ్యమైంది. కాబట్టి ఈ సాయంకాలం వేళ మరి మీరు కూడా ప్రార్థన చేయడానికి ఇక్కడ కూడుకుని ఉన్నారని మరి బెన్నీ బ్రదర్ చెప్పారు. చాలా చాలా సంతోషం. మరి విశ్వాసులుగా మన దేవుడు ఇచ్చినటువంటి ఆయుధం పరిస్థితులన్నీ ఒక పక్కన ఉండొచ్చు, రైట్? సో కాబట్టి మన ఫోకస్ వాటి మీద పెట్టకుండా, పరిస్థితుల మీద కాకుండా ప్రభు మీదకు మన యొక్క అటెన్షన్ ఈరోజు షిఫ్ట్ చేసుకోవాలి. అది ఎలా సాధ్యం? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారా అది సాధ్యం. మన యొక్క దృష్టిని పరిస్థితుల మీద కాకుండా ప్రభు మీదకు తీసుకెళ్లేదే ప్రార్థన. కాబట్టి మీరు బ్రేక్ తర్వాత మరి ప్రార్థన చేసినప్పుడు ఆ వచనాన్ని పట్టుకోండి. బిలీవ్ ఇన్ దట్ వర్స్. ఓకే, వీలైతే మీ చేయి అక్కడ పెట్టండి, ఫిలిప్పి 4:6 చోట. ఓకే, టెల్ ద లార్డ్, ప్రభు ఇదిగో మీ వాక్యం సెలవిస్తుంది అక్కడ, దేని గురించి చింతపడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుడు తెలియచేయడని మీరు చెప్పారు కదా ప్రభువా, ఇది మీ వాక్యం తండ్రి. కాబట్టి ఈ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను, ఏ సందేహం అనుమానం లేకుండా మీ వాక్యాన్ని నమ్ముతున్నాను, మీ వాక్యాన్ని నా హృదయంలోకి తీసుకుంటున్నాను. ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది, అయితే నా పరిస్థితికి మీ వాక్యాన్ని అన్వయించుకుంటున్నాను ప్రభువా అని మీరు విశ్వాసంతో ప్రార్థించండి. మీరు గొప్ప కార్యాలు చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం. అది దేవుని యొక్క వాగ్దానం కాబట్టి అది తప్పకుండా నెరవేరుతుంది. ఇది మనిషి ఇచ్చే వాగ్దానం కాదు కదా, మనిషి చెప్పే మాటలు కాదు కదా, ఇది దేవుని యొక్క వాక్యం కాబట్టి దేవుడు తన యొక్క వాగ్దానాన్ని మాటలు దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన మీకోసం చేస్తానండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేయడానికంటే ఒక నిమిషం ముందు మీ హృదయంలో మీరు విన్నటువంటి ఈ యొక్క మాట దేవుడు స్థిరపరచునట్లు ప్రార్థన చేద్దాం. ఈ సాయంకాలపు వేళ దేవుని యొక్క సన్నిధిలో యు ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్ టు డూ ద రైట్ థింగ్ బిఫోర్ ది ఆల్మైటీ గాడ్. వాట్ ఎ బ్లెస్డ్ ఆపర్చునిటీస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us to look unto him in prayer. ఆయన యొక్క వాక్యం తెలియచేసినట్టుగా ఫిలిప్పి 4:6లో ఈ రోజున మరి దేవుని బిడ్డ, నువ్వు దేని గురించి చింతిస్తున్నావు? మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, వాట్ ఆర్ యు వరీడ్ అబౌట్ దీస్ డేస్? ఈ రోజుల్లో మీరు దేని గురించి ఆలోచిస్తున్నారండి? దేని గురించి చింతిస్తున్నారు? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు కూడా మన మైండ్ కొన్నిసార్లు ఎక్కడెక్కడో మనకున్నటువంటి పరిస్థితుల మీద వెళ్తుంది కదా. అయితే ఈ సాయంకాలంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నాకు తెలుసు, నువ్వు వెళుతున్న ప్రతి పరిస్థితి నాకు తెలుసు, నువ్వు దాని గురించి చింతించొద్దు. అయితే కృతజ్ఞతతో ప్రార్థన చేసినట్లయితే నేను నీ యొక్క పరిస్థితిని మార్చివేసే దేవుడు నేనే అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచు, ఆయన వైపు చూడు, ఆయన మీద పూర్తిగా ఆధారపడు. ఈ సాయంకాలం వేళ దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు నీ జీవితంలో. ప్రేమగల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నిజమైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మీ యొక్క విన్నపం దేవుడు తెలియచేయడని మీ యొక్క వాక్యం తెలియచేస్తుంటుండగా ప్రభువా, ఈ సాయంకాలం వేళ తండ్రి ఇక్కడ కూడుకున్నటువంటి చిన్న మందని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభువా. ప్రతి బిడ్డను మీ యొక్క హస్తాలకు సమర్పిస్తున్నానయ్యా. అయ్యా, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ, వారి కుటుంబ జీవితంలో కానీ, వారి యొక్క ఆరోగ్య, ఆర్థిక, ఆత్మీయ జీవిత విషయంలో కానీ ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ప్రభువా, అయ్యా మీరే అయ్యా వారి జీవితాల్లో జోక్యం చేసుకుని ప్రభువా ఒక అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మా జీవితంలో, మా కుటుంబంలో ఎటువంటి అద్భుతాలు చేసి ఉన్నావో నాయన, ఆ రీతిగా ప్రభువా మీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు ఈ బిడ్డలు కూడా ఆ రీతిగా మీ యందు విశ్వాసం ఉంచి, మీ వాక్యం యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయబోతుంటుండగా అటువంటి గొప్ప కార్యాలు జరిగించమని ఈ యొక్క సహవాసాన్ని, సంఘాన్ని, ఇక్కడ ఉన్నటువంటి సంఘ కాపురులను, పెద్దలను, డీకన్స్ని, ఎల్డర్స్ని, అయా ప్రతి కుటుంబాన్ని, చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని దీవించమని
యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ బ్రదర్ బెన్నీ గారు. థ్యాంక్ యూ. నేను డాలస్లో ఇంకా 25th వరకు ఉండబోతున్నానండి కొన్ని ప్లేసెస్లో. మరి దేవునికి వాక్యాన్ని అందించబోతున్నాను. సో కాబట్టి నా గురించి పరిచయ గురించి బ్యాక్ ఇండియాలో మేము దేవుని ఎరగని వారి మధ్య మరి సువార్త చేస్తూ ఉన్నాం. సువార్త చేస్తూ దేవుని ఎరగని వారి మధ్య ఇవాంజలిజం చర్చ్ ప్లాంటింగ్ చేస్తున్నాం. అలాగే నేను యవనస్తులు కూడా దేవుని యొక్క సేవ కోసం తర్ఫీదు చేస్తూ ఉంటాను. అలాగే ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి వెళ్తుంటాను. కాబట్టి మరి మా యొక్క కుటుంబం గురించి అలాగే చేస్తున్న సేవ గురించి మరి మీరు ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీరు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ప్రేయర్ కన్సర్న్స్ ప్లీజ్ యూ కెన్ బ్రదర్కి పంపించినట్టయితే బ్రదర్ నాకు పంపిస్తారు. విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. మీరు ఏ కన్సర్న్స్ అయితే ఉన్నాయో వాటి గురించి మరి మేము 2వ శనివారం ఉపవాసం నుండి కూడా ప్రార్థన చేస్తుంటాం. ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. మీ రక్షణ సాక్ష్యాన్ని మాకు తెలియజేసినందుకు, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని కూడా, దాని అవసరతను దాని శక్తిని గురించి తెలియజేసినందుకు వందనాలు బ్రదర్. విల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ అండి ఇప్పుడు. సో దెన్ విల్ గెట్ ఇన్ టు ప్రేయర్స్. సో 10-15 minutes బ్రేక్ తీసుకుని